अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన మెహర్ ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో మనం అది అలాగా అనే పుస్తకంలోని బాబా చెప్పిన యథార్థ సంఘటనలు కథల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ రిచ్ మాటలలో. ఈరోజు ఈ ప్రార్థనా గీతాన్ని, ఈ సహవాసికి ముందు ప్రార్థనా గీతాన్ని సులోచన ధనలక్ష్మి గారు పాడతారు. అనంతరం బుక్ రీడింగ్ అనంతరం హారతికి సుశీల వెంకట్రావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ఆజ్ఞానాందత అంతము చేసి, ఆజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగీ, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషేద్వర్గము అంతరింపగా, హరిషేద్వర్గము అంతరింపగా ఔవ్యయ మోక్షంబను గ్రహింపుము, ఔవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా జ్ఞానికి జై మెహర్ బాబా. జై బాబా. సులోచన అండ్ ధనలక్ష్మి ఇద్దరికి జై మెహర్ బాబా. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస ప్రారంభమైందండి. మనం అది అలాగా అనే పుస్తకంలోని సంఘటనలు మనం తెలుసుకుంటున్నాం. దాని ద్వారా కొంత అవగాహన, అంటే ప్రభువుకి ఎలా మనం విధేయత చూపించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా రెండు చేతులతో ఆ కొంగుని గట్టిగా పట్టుకోవాలి, ఇలాంటి అద్భుత సంఘటనలు విశేషాలు బాబా ద్వారా తెలుసుకుని అది ఇరిచి మనకి తెలియజేస్తున్నారు. నిన్నటి రోజు అవమానం ఘన వైభవం అనే విశేషం గురించి మనం తెలుసుకున్నాం. అంటే అవమానము అంటే ఇరిచి అనుకుంటారు, నవజీవన కాలంలో వాళ్ళు పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా అవమానం. ఘనవైభవం అంటే నవజీవనం అనంతరం బాబా దగ్గరికి చాలా మంది వచ్చారు కనుక అది ఘనవైభవం అనుకుంటే, బాబా ఒక అద్భుతమైన కథ చెప్తారు. ఒక తల్లి పనిష్మెంట్ కింద అందరి చేత రాళ్ళు వేయించుకుంటూ ఉంటే కూతురు కూడా ఒక గులాబీ పూ తెచ్చి తల్లి మీద విసిరితే, ఆ తల్లి అప్పుడు ఇంతమంది రాళ్ళు విసిరినా గావు కేక పెట్టని తల్లి కూతురు ఒక గులాబీ పువ్వు విసిరేసరికి చాలా గట్టిగా గావు కేక పడుతుంది. అంటే బాబా కూడా ఈ కథ చెబుతూ ముగింపుగా అంటారు, నాకు కూడా అలాంటి బాధే కలుగుతుంది అంటున్నారు. అంటే ఇరీచ్ అంటారు,
బాబా దగ్గరికి ఎంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళు కూడా ఈ స్వామీజీ దగ్గరకో, గురువు దగ్గరకో దర్శనార్థం వెళ్తూ ఉంటారు. బాబా సమావేశాలకు కూడా హాజరు కాకుండా అని చెప్తున్నాడు. ఇలా విన్నప్పుడు బాబాకైతే దుఃఖ కారణమే కదా! ఇందాక కథ చెప్పినట్లుగా. ఒక తండ్రి తన బిడ్డలు అలాగ పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధపడతాడో, కూతురు ఆ గులాబీ పువ్వు వేసిన తల్లి ఎంత బాధపడిందో బాబా కూడా అంత బాధపడతారు అని చెబుతూ ఇరిచ్చంటారు. ఈ ఈ ఈ ఈ సృష్టంతటికి నేనే సనాతనుడిని, నేనే మూల కారణం అని బాబా ఎంత చెప్పినా కూడా ఆయన సమాగమ ప్రాప్తి దొరికినప్పటికీ కూడా మరో చోటికి జనాలు ఎందుకు వెళుతున్నారో నాకు అర్థం కావటం లేదు అంటున్నాడు రిచి. ఇది ఆయనకి అవమానించడమే కదా మనం. అలా జరుగుతుందని ఆయన ముందే తెలుసు. అంటే బాబాకి ముందే తెలుసు గనక ఆ సందేశం ఇచ్చారా? ఇవన్నీ కలిసి రిచ్ ఫైనల్ గా ఏమంటున్నారంటే, ఏమైనా ఆఖరికి సద్గురువు దగ్గరకు సైతం వెళ్ళవలసిన అవసరం ఎంత మాత్రమూ మనకు లేదు అంటున్నారు. అంటే ఒక షిర్డీ సాయిబాబా దగ్గర కానీ, ఉపాసనీ మహారాజ్ దగ్గర కానీ బాబా కూడా చెప్తారు. ఒక్కసారి దర్శనం చేసుకోండి, సద్గురువులకి కృతజ్ఞత తెలియజేయండి. ఎందుకంటే భగవంతుడు కిందకి రావడానికి వాళ్ళ ప్రార్థనే కారణం గనక వాళ్ళకి కృతజ్ఞతగా ఒకసారి దర్శనం చేసుకోండి, కానీ తరచూ వెళ్ళవద్దు అని బాబా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ ఇరిచి కూడా అది చెప్తున్నాడు. సద్గురువు దగ్గరికి సైతం వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే సాధువులు, సత్పురుషులే కాదు, మీరు సద్గురువుల దగ్గర కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఎంత మాత్రమూ మనకి అవసరం లేదు. ఎందుకంటే బాబా సద్గురువులందరికీ శాశ్వత సద్గురువు అని చెప్తున్నాడు. అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై అని బాబా ఎందుకు డిక్లేర్ చేశారు అంటే, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఎవరో అంటారు, సద్గురువులకే తెలుస్తుంది నీ స్థాయి, మాకు తెలియదు బాబా అంటాడు. అంటే ఆయన స్థాయి సద్గురువులకే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనందరం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, బాబాకి ఇంత సన్నిహితంగా మెలుగుతూ కూడా, ఇన్ని తెలుసుకుంటూ కూడా ఓ సాధువు దగ్గరకో, గురువు దగ్గరకో, లేకపోతే సద్గురువు దగ్గరకో వెళ్ళడం అన్నది అస్సల అవసరం లేదు. నెక్స్ట్ బాబాకి బాధాకరం కనుక, ఒక ప్రేమికుడిగా ఆయన సంతోషాన్ని మనం కోరుతాం కనుక ఇలాంటి పనులు మనం చేయకూడదని మనకి అవగాహన కలిగింది ఈ రిచ్ మాటలలో. ఈరోజు ఈరోజు చాప్టర్ ఏంటంటే, ఫిర్ ఫజల్ షా అనే ఒక మస్తు గురించి ఇరిచ్ చెప్తున్నారండి. ఆయన్ని కలవడం, ఇలాంటి అద్భుత సంఘటనని చెప్తాను మీకు అని చెప్పి ఇరిచ్ చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇరిచ్ అంటున్నారు, మా ప్రయాణ సమయాల్లో మేము రైల్లో సోమరితనంగా కూర్చోవడం మెహర్ బాబాకి ఇష్టం ఉండేది కాదు. మా చుట్టూ ఉన్న జనం బాబాని గమనించేటట్టు చేయడానికి ఇది ఒక కారణం. గమనించకుండా ఉండేటట్లు చేయడానికి ఇది ఒక కారణం. అలాంటి వినోదభరిత కాలక్షేపం ఏదైనా లేకపోతే జనం సహజంగానే బాబాకు ఆకర్షితులవుతారు. ఏకాదిగా చూస్తూ బాబా దగ్గరికి తోసుకొస్తారు. ఒకవేళ ఆయన మారు వేషంలో ఉన్నా కూడా జనం తమకు తాము ఆయనకు ఆకర్షితులు కావటం ఆయన సమక్షపు ప్రత్యేకత అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు నవజీవనం టైంలోనో, ఒక మస్తును కలవడానికో ప్రయాణాలు చేస్తున్నప్పుడు అలా ఖాళీగా ఉండడం బాబాకి ఇష్టం ఉండదట. ఏదో ఒక ఎంగేజ్ చెయ్యాలి. అంటే జనాల దృష్టి బాబా మీద మళ్ళకుండా వీళ్ళు ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలమాట. ఇది అదే చెప్తున్నాడు. బాబా ఎంత ముసుగు వేసేసుకున్నా కూడా ఆకర్షణ శక్తి వల్ల జనాలు ఆయనెవరు? ఆయన అలా ఉన్నారేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉండేవారు. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, ఆ డైవర్షన్ చేయమనేవారన్నమాట. అందుకనే ఆ ప్రయాణాల్లో కాలక్షేపంగా ఓ సోమరిలా కూర్చోవడం కాకుండా, జనాలతో ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి మాట్లాడించడం చెయ్యాలి మేము అని చెప్తున్నాడు ఈ రిచి. ఒకసారి మేమొక రైల్లో ప్రయాణం చేస్తున్నాం. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ సమయంలో మా పెట్టెలో ఒక ఆంగ్లేయ వనిత ఉన్నారు. ఆమె బాబా వైపే చూస్తోంది. కొద్దిసేపు గడిచాక బాబా నన్ను పిలిచి, ఆమె తననేమైనా అభ్యర్థించదలిచిందేమో వెళ్ళి అడుగు అన్నారు. ఆ రోజుల్లో ఆంగ్లేయులు భారతీయునితో సంభాషణ చేయడం మామూలు కాదు. అందులో ఒక వనిత. అసలు ఏ విధమైన పరిచయం లేకుండా ఒక భారతీయునితో సంభాషణకు దిగడం అంటే ఎన్నడూ వినని సంఘటనే అవుతుంది అంటున్నారు రిచి. అంటే అప్పుడు బ్రిటిషు ఇండియాల మధ్య ఈ డిస్టర్బెన్స్ జరుగుతోంది. అందులో ఆంగ్లేయ వనిత. ఆమెతో మాట్లాడడం, ఆమెను ఆమెతో పరిచయం చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా కష్టమైనవి. స్పెషల్ అన్నమాట. అలా సంభాషించడం కూడా మామూలు విషయం కాదు అని చెప్తున్నాడు ఎరిచి. ఆ రోజుల్లో ఆంగ్లేయులు భారతీయునితో సంభాషణ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఆమె అలా బాబా కేసి చూడడంతో బాబా అంటున్నారట, ఆమె ఏమైనా నాతో చెప్తుందేమో వెళ్లి కనుక్కో అన్నారు నన్ను. అయితే ఈ వనిత విషయంలో నేను బాబా సందేశాన్ని
ఆమె ముందు ముచ్చటించినప్పుడు ఆమె ఏ రకమైన సంకోచం లేకుండా ఆయన ముందు దుఃఖభాజమైన తన గోడు ఏకరువు పెట్టింది. అంటే ఇతను సంశయిస్తున్నాడు, ఒకవేళ నేను వెళ్ళి అడిగినా కూడా ఆమె నాతో మాట్లాడుతుందో లేదో, ఎందుకంటే ఆమె ఆంగ్లేయురాలు, నేను భారతీయుణ్ణి. కానీ బాబా సందేశాన్ని పాటించాలి కనుక నేను వెళ్ళి ఆ ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే నేను మొదలెట్టానో ఆవిడ వెంటనే బాబా సందేశానికి రియాక్ట్ అయిపోయింట. వెంటనే బాబా దగ్గరికి రావడం అంటే ఏ మాత్రం ఇతను ఇండియన్ అని కానీ ఇంకేమీ ఆలోచించలేదు. బాబాని దగ్గరికి వెళ్ళిపోయి తన గోడంతా ఏకరువు పెట్టిందని చెప్తున్నాడు రిచి. చూడగా ఆమె భర్త ప్రభుత్వ శాఖల్లో ఒక ఉన్నతాధికారిలా ఉన్నాడు. ఆ కారణం చేత వారు దేశమంతా చుట్టువచ్చారు. తరచూ ఆమె తన భర్తతో కలిసి వెళ్ళేది. అయితే వచ్చిన చిక్కల్లా ఆమెకు పాములంటే మహాభయం. వాళ్ళు ఎక్కడ ఆగినా తప్పనిసరిగా అక్కడ పాముల బెడద ఉండేది. అంటే ఈవిడ ఒక ఫారినరు, ఆవిడ భర్త కూడా ఒక ఉన్నతాధికారంలో ఉన్నాడు. ఈ ప్రయాణంలో బాబాని చూసి ఆవిడ సంశయిస్తోంది ఏదో చెప్పడానికి. బాబా గమనించి వెంటనే అడగడం, ఆవిడ రియాక్ట్ అయి తన గోడంతా చెప్పుకుంటోంది. తన భర్త ఉన్నతాధికారంలో ఉన్నాడని, అన్ని దేశాలు తిరిగొచ్చామని. కానీ తనకు ఒక భయం వెంటాడుతోందని చెప్తోంది ఆమె. అదేంటంటే పాములంటే ఆవిడకి భయంట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కంపల్సరీ పాములుండేవిట. ఆ భయాన్ని బాబాతో చెప్తోంది ఆమె. ఆమె గోడంతా బాబా ఎంతో ఓర్పుతో విని చివరికి ఆమెని భయపడవద్దు అని ఓదార్చారు. భయం పోయేది పోవడంలో ఒక చిట్కాని సూచించారు బాబా. ఒక కోడిగుడ్డు గుల్ల తెచ్చి కాల్చి దాని భస్మాన్ని ఒక లాకెట్లో భద్రపరిచి మెళ్ళో తెరిస్తే పాముల భయం ఉండదు అని సూచించారు బాబా. అంటే ఆమె భయం నుంచి డైవర్ట్ అవ్వాలి. ఇలాంటివేమి బాబాకి ఈ నమ్మకాలేమి ఇది లేదు. కానీ ఆమెని డైవర్ట్ చేయడం కోసం బాబా ఏం చెప్తున్నారంటే ముందు ఓదార్చారు. నువ్వు అస్సలు భయపడద్దు అని ఒక కోడిగుడ్డు గొల్ల తెప్పించి అది భస్మం చేసి అది నీ మెళ్ళో లాకెట్లో వేసుకుని ఉంచుకో అని చెప్తున్నారు బాబా. ఈ సూచనకు ఆమె చాలా తృప్తి చెందినట్లు కనబడింది. ఆమె మళ్ళీ ఎప్పుడు కనబడనందున మరి అలా చేసిందో లేదో, కోడిగుడ్డు తాయెత్తు పనిచేసిందో లేదో నాకు తెలియదు అంటున్నారు ఇరిచి. అప్పుడప్పుడు ఆమె కర్మ సుకృతాన్ని గురించి ఆశ్చర్యపోతాను. దైవీ మానవుని సమక్షంలో ఒక్క క్షణం గడిపే అదృష్టం కలిగినందుకు ఆమె ఎంత అదృష్టవంతురాలో కదా. ఇది చెప్తున్నాడు. అంటే ఆయన సమక్షం, ఆయన సాన్నిధ్యంలో ఏదో విధంగా ఆయన్ని కలవడం, ఆయన్ని చూడడం, ఆయన సాన్నిధ్యంలో గడపడం చాలా అద్భుతం అని చెప్తున్నాడు. అది ఒక మూఢనమ్మకం అనండి. ఆవిడ భయాన్ని పోగొట్టిందో లేదో నాకైతే తెలీదు. కానీ బాబా సాన్నిధ్యంలో ఆవిడ కొన్ని క్షణాలు గడిపింది చూసారా, అది మాత్రం ఆవిడ ఎంతో అదృష్టవంతురాలు. కానీ ఆవిడ గురించి తర్వాత వాకవ చేసినా ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు అంటున్నాడు ఇరిచి. దైవీ మానవుడే తనేమైనా అడగదలిచిందేమో అడుగు అంటూ స్వయంగా కోరడం ఎంత అదృష్టమో ఊహించలేం. ఇంకా ఈ విలువైన సదవకాశాన్ని పాముల భయం పోగొట్టేందుకు మంత్రోపదేశాన్ని ఉపయోగించడం మరీ అదృష్టం. ఏదేమైనా దివ్య సనాతనితో ఆమెకున్న అనుబంధాన్ని మరింత దృఢపరిచేందుకే ఈ కథంతా నడిచింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో తన కార్యక్రమానికి అవరోధం కలగకుండా ఉండేందుకై ఎవరిని తనను కలిసేందుకు అనుమతించరు బాబా. అయినా బాబా ఈ ప్రత్యేక సందర్భంలో తనంతట తానుగా ఈ వనిత యొక్క మనోభావాలను ప్రతిస్పందించి ఆమె కథ వినేందుకు అనుమతించారు. మరో కారణం కూడా ఉంది. మా ప్రయాణాల్లో ఆయా ప్రదేశాల్లో ఎవరైనా మస్తులు కానీ పురోగమించిన ఆధ్యాత్మిక సాధకులు గాని ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తోటి ప్రయాణికులు అడుగు తెలుసుకునే వీలుండేది మాకు అంటున్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే బాబా చేసిన కార్యక్రమమే. ఎందుకంటే ఆవిడ ఏమీ బాబా దగ్గరికి వచ్చి అడగలేదు. బాబాయే స్వయంగా ఆవిడ ఏదైనా చెప్తుందేమో తెలుసుకుని రాని ఇరిచిని పంపించడం నిజంగా అదృష్టవంతురాలు, చాలా భాగ్యశాలి అని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ఆ జనాలని, ఆ ప్రజల్ని పలకరించి ఆ ప్రయాణాల్లో ఆ ఊళ్ళలో ఎవరైనా సాధువులు గాని, సత్పురుషులు గాని, ఎవరైనా సాధువులు సత్పురుషులు కాదు, ఒక ఆధ్యాత్మిక సాధకులు గాని, మస్తులు గాని ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి మండలి వాళ్ళు. ఇరిచి అదే చెప్తున్నాడు. ఒకసారి మేము ప్రయాణం చేస్తూ ఒక గొప్ప ఆధ్యాత్మిక పురోగము ఉన్నట్టు తెలుసుకున్నాం. ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక సంఘటన చెప్పాడు. ఇలా ఆంగ్లేయ వనితని బాబాయే స్వయంగా పిలిపించుకుని ఆమె ధైర్యాన్ని పెంచుతూ ఆమెని బాధ నివృత్తిని అంటే ఆ ధైర్యాన్ని పెంచారు బాబా అని చెప్తూ ఇలా ప్రయాణాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ మా అసలు ప్రయాణ ఉద్దేశం ఏంటంటే ఆ ఊళ్ళో ఎవరైనా మస్తులు ఉన్నారా, ఆధ్యాత్మిక సాధకుడు ఉన్నాడా అని వాకపు చేయడం.
అలాగే ఒకసారి మా ప్రయాణంలో ఒక ఆధ్యాత్మిక పురోగామి గురించి ఉన్నట్టు తెలుసుకున్నామని చెప్తున్నాడు. ఆయనే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆయన పేరే ఫిర్ ఫజల్ షా. ఆ మస్తు గురించి చెప్తున్నాడు ఈ రిచి. అతని గురించి బాగా వివరంగా తెలుసుకోమని బాబా మమ్మల్ని అడిగారు. అతని అలవాట్లేమిటో, లక్షణాలేమిటో, ఇష్టాలేమిటో సవివరంగా తెలుసుకోమన్నారు బాబా. దాంతో మా పక్కనున్న ప్రయాణికుల్ని అతని గురించిన వివరాలు అడగడం మొదలెట్టాం. కొంతమంది అతన్ని చూచాము అన్నారు. అయితే ఆయన ఇష్టాలుంటాయి కదా అని అడిగాం మేము. అవునవును, ఆయన ఉద్రేకపరుడు, ముక్కు మీద కోపం ఉంటుంది అన్నారు ప్రజలు. ఆహా, ఇది నిజమా? అంత ఉగ్రుడా అన్నాం మేము. ఉగ్రుడు కాదు, మొరటు. మీరు ఆయన దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఆయన అడిగేది కొబ్బరి క్రీములు. మరి మీరు ఆయన ఇప్పుడే వెళ్ళ చూడదలిచారా అంటే ప్రజలు చెప్తున్నారు. అడగమన్నారు కదా, అతని గురించి ముందు ఎప్పుడైనా సరే బాబా ఆ మస్తు యొక్క లక్షణాలు కూడా కనుక్కునేవారు. అంటే ఎలా ఉంటాడు, ఎలాంటి స్వభావం కలవాడు అని. అలాగే ఈసారి కూడా ఆ కలిసే ఈ ఆధ్యాత్మిక పురోగమి గురించి ప్రజల్ని కనుక్కుంటున్నారు ఈ రిచి మండలి వాళ్ళు. అతను ఎలా ఉంటాడు అంటే అతను చాలా ఉగ్ర రూపుడు అని చెప్తున్నారు. అయ్య, అంత కోపం ఉన్నవాడా అంటే కోపంతో పాటు మొరటుతనం కూడా ఉంది. కానీ మీరు ఇప్పుడే వెళ్ళి కలుస్తారా ఆయన్ని? అయితే మీరు ఒక పని చేయండి, ఆయనకి కొబ్బరి క్రీములు అంటే ఇష్టమో అని చెప్తున్నారు. ఆయన స్వభావం చెప్తున్నారు, ఆయనకి ఏమి ఇష్టమో కూడా చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యో వద్దు వద్దు, ఇప్పుడు మీరున్న ఈ తీరులో వెళ్ళొద్దు. ముందు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి అప్పుడు వెళ్ళండి. అలా ఉంటేనే ఆయన ఇష్టపడతాడు చెప్తున్నారు జనాలు. అంటే నిరీచి అడుగుతున్నాడు కదా, ఆయన ఎలా ఉంటాడు, ఏమి ఇష్టాలు అని ప్రజలు ఒక్కొక్క లక్షణం చెప్తున్నారు. కొంతమంది అంటారు మేము చూసాము అన్నారు, కొంతమంది చూడలేదు అన్నారు, కొంతమంది అయితే ఆయన చాలా ఉగ్ర రూపంగా ఉంటాడు, మొరటుగా ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే ఆయనకి కొబ్బరి క్రీములు అంటే ఇష్టం, కానీ మీరు ఇప్పుడు వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకు అంటే ఆయనకి పరిశుభ్రం అంటే శుభ్రం అంటే చాలా ఇష్టం. మీరు చూస్తే ఈ దుస్తుల్లో ఉన్నారు అంటే ఇటిచ్చి అంటున్నాడు, మేము ప్రయాణాలు చేసి ఉండడం వల్ల మా బట్టలన్నీ మాసిపోయాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి అప్పుడు వెళ్ళండి అన్నారు జనాలు. అలా ఉంటేనే ఆయన ఇష్టపడతాడు. లేకపోతే ఇప్పుడు మీరున్న తీరులో మురికిగా వెళ్ళారంటే మీ మీద విరుచుకు పడతాడు, మిమ్మల్ని బయటకు గెంటేస్తాడు అని చెప్పారు ప్రజలు. ప్రయాణం మూలంగా మేము చాలా మురికిగా ఉన్నాం. రైలు ఇంజిన్ నుండి వచ్చే పొగ వల్ల మా వాళ్ళ బట్టలు, జుట్టు అంతా మసిబారిపోయాయి. మేం విన్నదంతా బాబాకు చెప్పి ఏం చేయమంటారు అడిగాం మేం బాబాని. ఇప్పుడున్న తీరులో వెళ్ళమంటారా, లేక ఆగిపోయి స్నానం చేసి వెళ్ళమంటారా అడిగాం బాబాని. సాధారణంగా మస్తు గాని సాధువు కాని అతని అలవాటును గౌరవించి వాళ్ళ అభిరుచి ప్రకారం నడుచుకోమని చెప్పే బాబా ఇప్పుడు మమ్మల్ని స్నానం చేసే సమయం లేదు, ఒకవేళ అతడు బయటకు తోసిపారేసినా సరే ఉన్న పలంగా వెళ్ళి కలుద్దాం అన్నారు బాబా మాతో. దాంతో మేము స్టేషన్ నుండి తిన్నగా అతని దగ్గరికి వెళ్ళాం. అంటే ఇతని ఇష్టాలన్నీ కనుక్కున్నాక బాబా అలాగే నడుచుకోమనేమాట. అందుకని ఇరిచి బాబా దగ్గరికి వచ్చి, బాబా అతనికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, మరి మనం చూస్తే ఎంత మురికిగా ఉన్నాం కదా, స్నానం చేసి కలుద్దామా లేక ముందే కలుద్దామా అంటే బాబా అంటున్నారు, నిజంగా అలాగే చెయ్యాలి, కానీ ఇప్పుడు మనకి సమయం లేదు అంటున్నారు బాబా. మనకి సమయం లేదు కనుక వెళ్ళి కలుద్దాం. ఒకవేళ అతను బయటకు తోసాడనుకోండి, వచ్చేద్దాం బయటికి నుంచే అన్నారు బాబా. ఆఖరికి దాంతో మేము స్టేషన్ నుండి తిన్నగా అతని దగ్గరికి వెళ్ళాం. 2 మైళ్ళ దూరంలో ఒక పెద్ద బంగళాలో ఆ సాధువు ఉన్నాడు. మేమక్కడికి చేరేసరికి తలుపు ఓరవాకిలిగా వేసి ఉంది. ముందు లోనికి నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు అని సందేహిస్తూ లోనికెళ్ళాం. అంటే మస్తుల దగ్గర చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలండి. అందుకని మండలి వాళ్ళు నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు అన్నారట. కానీ తీరా లోనికి అడుగు వేసేసరికి ఆ సాధువు సాదరంగా మమ్మల్ని ఎంతో గౌరవించి ఆప్యాయతతో లోనికి ఆహ్వానించేసరికి మేము ఆశ్చర్యపోయాం అంటున్నారు. అంటే బాబా కోసమే ఎదురు చూస్తున్నాడు ఆ సాధువు. అందుకే అంటే ఆ ఆ బాబాకి ఆ పరిస్థితి తెలుసు కనుక, అతను ఎలా బిహేవ్ చేస్తాడో కూడా బాబాకి తెలుసు కనుక స్నానం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, వెళ్ళిపోదాం అన్నారు. అంటే అతను ఎదురు చూస్తున్నాడు, ఆ ఆత్మ రెడీగా ఉంది బాబా దర్శనానికి, బాబా సాన్నిధ్యానికి అని మనకి అవగతం కావాలండి. అంటే ఇక్కడ బాబా కూడా అతన్ని చాలా సాదరంగా ఆహ్వానించడం, అతను బాబాని చూసి మైమరిచిపోవడం చాలా అద్భుత సంఘటన అని చెప్తున్నారు ఇరిచి. ఎలాగంటే తీరా లోనికి అడుగు పెట్టేసరికి
ఆ సాధువే సాధారణంగా అంటే ఉగ్రరూపుడు, మూర్ఖుడు అని చెప్పినప్పుడు అతని నుంచి ఎలాంటిది ఫేస్ చేయాలో అని ఇరిచ్చి వాళ్ళు కంగారు పడుతుంటే, తీరా చూస్తే అతను చాలా సాధు స్వభావంతో, ఎంతో గౌరవంగా, ఆప్యాయతతో లోనికి ఆహ్వానించేసరికి మేము ఆశ్చర్యపోయామంటున్నాడు ఇరిచి. తన వాళ్ళని పిలిచి, బాబాకో కుర్చీ, మాకో బెంచి ఇచ్చి ఆహ్, చి తెచ్చి వేయమని పురమాయించాడు శిష్యులకి. మాకెంతో ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతోంది. అతను అసలు మామూలుగానే ఉగ్రంగా ఉంటాడు. అతనికిష్టమైన కొబ్బరి కీములు తేలేదు. మేం చూస్తే మురికిగా ఉన్నాం. కానీ ఇతనిలో ఇంత సాధు స్వభావం. పైగా బాబాకో కుర్చీ వేయమన్నాడు. వీళ్ళందరూ కూర్చోడానికి, మండలి వాళ్ళు కూర్చోడానికి కూడా బెంచ్ వేయమన్నట్ట. ఆఖరికి ఆ సాధువే బాబాకు స్వయంగా కుర్చీ వేసి కూర్చోమని ప్రాధేయపడ్డాడు. ఆయన్ని చూడగలిగినందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నాడు ఆ సాధువు. బాబా అతన్ని కూడా కూర్చోమని సౌజ్ఞ చేశారు. అయితే నుంచుంటేనే తనకు బాగుంటుందని అతడన్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే అతడు బాబా యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి బాగా తెలిసినట్టున్నాడు అంటున్నారు ఇరిచి. మారువేషంలో ఉన్న తన నిజ స్థితి ఇతరులు తెలుసుకోవడం మామూలుగా బాబాకి ఇష్టముండదు. అంతలో బాబా కొన్ని సౌజన్యాలు చేస్తే వాటికి అతనికి వివరించాను. అంటే బాబా మౌనంలో ఉన్నారు కనుక ఆ బాబా గురించి అతనికి తెలిసిపోయింది. అతని బాబా దైవాంశ సంభూతుడు, దైవీ మానవుడని అతనికి తెలిసిపోయింది కనుకే అతని ప్రవర్తనలో అలా మార్పు వచ్చిందని చెప్తున్నాడు ఎరిచి. కానీ సాధారణంగా బాబాకి ఇష్టం ఉండట ఆయన నిజస్థితి తెలియజేయడం. కానీ బాబా ఏం చేస్తున్నారంటే కొన్ని సౌజ్ఞలు చేశారట అతనికి చెప్పడం కోసం. దాన్ని నేను అతనికి అర్థమయ్యేలా వివరిస్తున్నానని చెప్తున్నాడు ఇరిచి. ఇరిచి అంటున్నాడు ఆ సాధువుతో, మా పెద్దన్నయ్య చాలా దూరం నుండి వచ్చారు. మీరు మీతో ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నారు. ఒంటరిగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఆ పక్క గదిలో ఆయనతో మీరు గడుపుతారా? అడిగాను నేను సాధువుని. ఇరిచి చెప్తున్నాడు బాబా సౌజన్యని తన మాటలలో. అప్పుడు ఆ సాధువు అంటాడు, అబ్బే నాకే అభ్యంతరం లేదు. నేను పొద్దుటి నుంచి ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు సాధువు. బాబా చాలా ఆనందపడ్డారు. మేమంతా ఎంతో తృప్తిగా నిట్టూర్చాం. బాబా ఒకవేళ సంతృప్తి చెందకపోతే మా దృష్టిలో ఈ ప్రపంచమంతా మృతుప్రాయమే అవుతుంది అంటున్నాడు ఎరిచి. అంటే బాబాకి అంత సంతోషం, సంతృప్తి కలిగించాము అంటే ఆ సంఘటన చాలా మహా అద్భుతం అండి. ఎందుకంటే ముఖ్యంగా మస్తులు ఒక్కొక్కసారి చాలా పెంకితనం చేస్తారు. బాబాని కలవడానికి ఇష్టపడరు. కానీ ఈ సాధువు ఆల్రెడీ నేను పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాను తండ్రి కోసం అనేసరికి బాబా కూడా చాలా సంతోషపడ్డారు. నెక్స్ట్ ఏంటంటే మండలి వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారట. ఎందుకంటే ఇది బాబాకి చాలా సంతోషదాయకమైన సంఘటన కనుక. రాకపోతే అది కనుక జరగకపోతే ఈ ప్రపంచమే అంతా శూన్యం అయిపోయినట్టు, అంతా పోయినట్టు అనిపించేది మాకు అంటున్నారు. అంటే బాబా సంతోషాన్ని ఎక్కువ మండలి వాళ్ళు కోరుకుంటారు కనుక తన తనకొచ్చిన ఆలోచన చెప్తున్నాడు ఇరిచి. బాబా ఒకవేళ సంతృప్తి చెందకపోతే మా దృష్టిలో ఈ ప్రపంచమంతా మృతప్రాయమే అవుతుంది అన్నారు ఇరిచి. ఆ సాధువు బాబా కలిసి వెళ్ళిపోయిన తర్వాత సాధువు యొక్క అనునయులు మాతో కబురు పెట్టాడు. జీవితంలో మేము చేసిందేమిటని, ఎక్కడి నుంచి వస్తున్నామని ఇలా ఎన్నో ప్రశ్నలేశారు వాళ్ళు. అంటే బాబా సాధువు ఆ గదిలోకి వెళ్ళిపోయాక ఆయన శిష్యులు ఉంటారు కదా! వాళ్ళు అడుగుతున్నారట మండలి వాళ్ళని. మీరు జీవితంలో ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడ ఉండి వస్తున్నారని ప్రశ్నలు వేశారు. మేము ఏం చెప్పామంటే ఆ శిష్యులతోటి మీ వాళ్ళడిగిన ప్రశ్నలేంటంటే, మీ పెద్దన్నయ్య అందరికంటే విరుద్ధంగా కనబడుతున్నారే అడిగారు వాళ్ళు. ఆయన ఎక్కడి నుండి వచ్చారు? ఆయన ఏం చేస్తారు? అని అడుగుతున్నారు మమ్మల్ని. మేము వాటికి సమాధానాలు ఇలా ఇచ్చాము అంటున్నారు ఇరిచి. ఆయన బొంబాయి ప్రాంతం నుండి వస్తున్నారు. ఆయన వ్యాపారస్తుడు అని జవాబిచ్చాం. నిజం చెప్పాలంటే ఇది పచ్చి అబద్ధం. అయినా మేము అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి బాబా తననొక శాశ్వతంగా ఉండే వ్యాపారస్తునిగా వర్ణించుకున్నారు. వ్యయాన్ని ఆదాయంగా మార్చడం అంటే పాపుల్ని సత్పురుషులుగా మార్చేది ఆయన వ్యాపారమట. అందుకలా చెప్పాను అంటున్నారు ఇరిచి. శిష్యులు అడుగుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పెద్దన్నయ్య మాత్రం డిఫరెంట్ గా ఉన్నాడు మీకన్నా కూడా. అసలు ఆయన ఏం చేస్తారు? ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇది చెప్తున్నాడు. మేము బొంబాయి ప్రాంతం వాళ్ళం. ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాడు. పెద్ద వ్యాపారస్తుడని జెప్పారు. ఎందుకిలా చెప్పాను అంటే, అమెరికాలో ఉన్నప్పుడు బాబా చెప్పారట. ఒక వజ్రాల వ్యాపారిని అని చెప్పారు కదా బాబా! ఆ మాటనే ఇక్కడ చెప్తున్నాడు ఆ శిష్యులతోటి. అంటే బాబా దృష్టిలో వ్యాపారము అంటే పాపుల్ని పుణ్యాత్ములుగా, ఒక సత్పురుషులుగా మార్చడం ఆయన వ్యాపారం. మన దృష్టిలో ఏంటంటే వ్యాపారము అంటే ఒక ఖర్చుని అన్నీ పోగా ఆదాయం అంటే లాభాన్ని గడించడం, వ్యయాన్ని ఆదాయంగా మార్చడం వ్యాపారం అంటే.
కానీ వ్యాపారము అంటే బాబా దృష్టిలో పాపుల్ని సత్పురుషులుగా మార్చడం ఆయన వ్యాపారం అని చెప్పాను అని చెప్తున్నాడు ఇరిచి. సాధువు అనుయులప్పుడు తమ ఆశ్చర్యాన్ని వివరించారు. పొద్దుట్నుంచి తన గురువు మీకెవరికీ తెలియని ఒకరొస్తున్నారు. ఆయన కోసం అంతా పరిశుభ్రంగా ఉంచండి అని చెబుతూనే ఉన్నాడట. అంటే ఈ సాధువు శిష్యులు చెప్తున్నారు. మాకు ఎంత ఆశ్చర్యమేసిందంటే పొద్దునుంచి చాలా హడావిడి మా ఆశ్రమం అంతా. ఎందుకంటే ఒక గురువొస్తాడు. ఆయనకి చాలా శుభ్రంగా మన ఆశ్రమం ఉంచాలి. మీరంతా శుభ్రంగా ఉండాలి. పొద్దునుంచి ఇది చెబుతూనే ఉన్నట్ట తన గురువు. అదే చెప్తున్నారు శిష్యులు. ఆ చోటులో అంటే ఆ ఆశ్రమంలో కూడా ఎక్కడా ఒక మచ్చ కూడా లేకుండా శుభ్రం చేయమని పొద్దునుంచి గురువుగారు మాకు చెబుతూనే ఉన్నారు. గదులన్నీ కడిగి ముగ్గు పెట్టాం. పరిసరాలంతా చూడముచ్చటగా తయారు చేశాం. రైల్లో మీ గురువుగారు స్నానం చేసి శుభ్రంగా కనబడే వారినెవ్వరిని కలవరని విన్నాను. నిజమేనా? అడిగాం మేము అతన్ని. అంటే గురువు పొద్దున్నుంచి ఎంత హడావిడి చేస్తున్నాడో శిష్యులు చెప్తున్నారు. ఒక ఆయన వస్తారు కాబట్టి ఆశ్రమం అంతా శుభ్రంగా ఉంచండి, ముగ్గులేయండి, ఒక్క మురికి కూడా ఉండకూడదు. ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది అని చెప్తున్నారు శిష్యులు. ఇది చెప్పుడు అంటున్నాడు. నిజంగా మీ గురువు గారు అంత శుభ్రం పాటించేవారా? నిజంగా శుభ్రం లేని వాళ్ళని చూడరా? వాళ్ళకి దర్శనం ఇవ్వరా? ఇది నిజమేనా? అడుగుతున్నాడు ఇరిచ్చే. వాళ్ళంటారు, నిజమే, ఇదంతా అసాధారణ విషయం. ఈ స్థలమంతా మా చేత ఎంతో శుభ్రం చేయించారు. కానీ మీ శుభ్రత గురించేమీ ఒత్తిడి చేయలేదు. ఇదే మమ్మల్ని ఆశ్చర్యచకితులు చేసింది అన్నారు శిష్యులు. అంటే వాళ్ళు చాలా మురికిగా ఉన్నారు. అదేమీ గురువు పట్టించుకోలేదు. కానీ మీరు వచ్చే ముందు మాత్రం శుభ్రత గురించి మమ్మల్ని పొద్దునుంచి అలా అడుగుతూనే ఉన్నారు. శుభ్రం చేయండి, శుభ్రం చేయండి అని. కానీ మీరు శుభ్రంగా లేకపోతే మాత్రం మా గురువు ఏ ప్రశ్న వేయలేదు. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నారు శిష్యులు. బాబా తిరిగి వచ్చేసరికి దీని గురించే కబుర్లు చెప్పుకుంటూ ఉత్సాహంగా గడిపాం. అంతలో బాబా బయటికి వచ్చి వెళ్ళిపోదాం అని సౌజ్ఞ చేసేసరికి తక్షణం వెనకకి తిరిగాం మేమేమాత్రం సంకోచించలేదు. చక్రవర్తి పిలిచాడు. మేమందుకు లోబడి ఉంటున్నాం అంతే. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటున్నాడు ఇరిచి. అంటే బాబా సాధువు మాట్లాడే వరకు కాలక్షేపం కోసం ఉత్సాహంగా ఈ విషయాలన్నీ విన్నారు. బాబా అంటే ఇంకా చెప్పబోతుంటే బాబా రావడం వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా విషయాలను పొడిగించలే చూడండి మండలి వాళ్ళు. చక్రవర్తి పిలిచాడు, ఇంక వెనక్కి వెళ్ళిపోవడం అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం మేము అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నా కూడా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే బాబా ఆజ్ఞను అలా పాటించేవారండి. తక్షణం వెళ్ళిపోదాం అన్న బాబా సౌజ్ఞకి తగ్గట్టుగానే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయాం మేము. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మీకు తెలియజేస్తానని చెప్తున్నాడు ఇరిచి. బాబా మమ్మల్ని ఎప్పుడూ కూడా మమ్మల్ని మమ్మల్ని అప్పుడే బయటికి తీసుకెళ్లారు. అంతలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న బాటసారి ఈ సాధువు ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాబా వైపు చూస్తూ, మీరు వచ్చేంత వరకు నా హృదయానికి హత్తుకునేవారెవరూ ఎంతవరకు లేదు. దైవ ప్రేమ అనే బాణాన్ని నా హృదయంలో నాటిన వారు లేరు అంటున్నాడు. అంటే బాబా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్న వెంటనే వెళ్ళిపోతుంటే ఈ ఆధ్యాత్మిక గురువు బయటకు వచ్చేటండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాబా వైపు చూస్తూ శిష్యులతో అంటున్నట, బాబా మీరు వచ్చే వరకు నా హృదయాన్ని ఇంత దగ్గరగా వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. దైవ ప్రేమ అనే బాణాన్ని నా హృదయంలో నాటారు మీరు అంటున్నాడు గురువు. సకల జగత్తుకు సర్వనాశనం చేసి తుడిచివేయగల శక్తివంతుడు నీవు. నీవు గొప్పతనపు హ్మ్. నీ గొప్పతనము పరిమితులనెవ్వరూ తెలుసుకోలేరు. నీవు ఈ యుగపు ఆధ్యాత్మిక సార్వభౌముడవు. అంటే అధిపతివి. నాకు మరణమంటూ వస్తే నీకు సన్నిహితంగా ఉండే జన్మ తీసుకుంటాను అని విన్నవించుకున్నాడు ఆ సాధువు. ఎంత అద్భుత సాంగత్యం అతనికి బాబా ఇచ్చారు. ఆ పారవశ్యంలో అతను బయటకొచ్చి బాబా గురించి శిష్యులతో చెప్తున్నాడు. ఇలాంటి మహానుభావుడు లాంటి వాడు నా హృదయానికి ఇంత దగ్గరగా ఎవరు రాలేదు. ఏంటంటే ఆయన ప్రేమ బాణం నా హృదయంలో నాటబడింది. కాబట్టి ఈయన ఒక ఆధ్యాత్మిక సార్వభౌముడు, అధిపతి. కాబట్టి నేను ఒకవేళ మరణించినా కూడా మళ్ళీ ఆయన సాన్నిధ్యంలోనే ఉండడానికి నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను అని చెప్పి అన్నట. అలా అద్భుతంగా ఆ సాధువు బాబా ప్రేమలో సాన్నిధ్యంలో పరవశుడైపోయాడు అని చెప్తున్నాడు ఇరిచి. ఈ కథను పూర్తి చేయబోయే ముందు మరో విషయం చెప్పాలి మీకు అంటున్నాడు ఇరిచి. మేము రైల్వే స్టేషన్‌కి నడుచుకుంటూ వెళ్తుంటే, అంతలో ఈ సాధువు తన అనుచరులొకరిని మా వైపు ఒక వార్తతో పరిగెత్తించాడు. అంటే వీళ్ళు డైరెక్ట్ రైల్వే స్టేషన్‌కొచ్చేసారు. కానీ ఆ సాధువు తన శిష్యుడితోటే ఒక కబురు పెట్టించట. అదేంటంటే, అతను మా దగ్గరకు వచ్చి,
మా గురువు మీరు ఇంటికి వెళ్ళగానే క్షేమంగా చేరినట్లు పోస్ట్ కార్డు వ్రాయమన్నారు అని చెప్పాడు ఆ శిష్యుడు. బాబా నన్ను ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకుని అలాగే వ్రాయి అన్నారు. మేము అహ్మద్ నగర్ వెళ్ళగానే క్షేమంగా ఇంటికి చేరినట్లు కార్డు రాశాం. దాని వెనక ఉన్న భావం ఏమిటో నాకు తెలియదు గాని బాబా మాత్రం ఈ పీర్ ఫజిల్ షా కోరికని పాటించడంలో ప్రత్యేకతనిచ్చారు అన్నారు ఇరిచి. అంటే ఒక సాధువు ఎంత అద్భుతంగా, అంటే అతని తపన, అతను రెడీ అయిపోవడం, బాబా సాన్నిధ్యంలో గడపడం, బాబాని గుర్తించడం, ఆ స్థాయి అతనికి తెలిసింది అంటే నిజంగా సద్గురువుల కన్నా సద్గురువు అంటే ఆ సద్గురువు స్థాయి చేరుకున్న సాధువు అయి ఉంటాడేమో నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం సద్గురువులకే నీ స్థాయి తెలుస్తుంది అని. కాబట్టి అంత అదృష్ట భాగ్యశాలి కనుకే ఆ సాధువు బాబా యొక్క నిజస్థితిని తెలుసుకుని మళ్ళీ నేను కనుక మరణిస్తే కనుక నేను మళ్ళీ నీ సాన్నిధ్యాన్నే కోరుకుంటాను, అలాంటి జన్మే నాకు కావాలని కోరుకోవడం అన్నది నిజంగా అద్భుత వ్యక్తి ఈ పీర్ ఫజిల్ షా అని మనకి అవగతం అవ్వాలండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ అంతా కూడా చాలా ఆపోజిట్ గా, అంటే మస్తుని కలిసినప్పుడు జరిగే క్షణాలు ఒకలా ఉంటే ఇతని కలిసినప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా చాలా వ్యతిరేకంగా అద్భుతంగా జరిగాయి. అంతేకాకుండా బాబా అతని మాటని అంత ప్రత్యేకంగా తీసుకుని మీరు ఇంటికి వెళ్ళగానే క్షేమంగా కార్డు రాయండి అంటే ఆ మాటని చాలా సీరియస్ గా తీసుకుని బాబా వెంటనే ఇరిచ్చికి చెప్పడం, మళ్ళీ ఆ కార్డు రాసావా అని అడగడం, ఆ కార్డు ద్వారా తన క్షేమాన్ని అతనికి తెలియజేయడం, ఇదంతా ఒక ప్రత్యేకత. కానీ దీనిలో ఏం జరిగింది అనేది మాత్రం నాకు అవగతం కాలేదు. కానీ బాబాని సంతృప్తి పరిచామన్నది మాత్రం మాకు చాలా అద్భుతంగా జ్ఞాపకం ఉన్న సంఘటన అని చెప్పి ఈ మస్తు గురించి మనకి తెలియజేశారండి ఇరిచి. అవుతా మెహర్ బాబాకి జై. మరి హారతికి సుశీల వెంకట్రావు గారు పాడాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. आदि सचेतना शांति निकेतना नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो आदि सचेतना शांति निकेतना नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो प्रेम दीप में ही जलाओ निबिड़ा अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम्हें छड़ाओ अपना सब कुछ तुम्हें छड़ाओ तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणाकर लीलाधारी हे करुणाकर लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में चल जाओ मेहर प्रभु
आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो। అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మహారాజ్ని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. అరుణ గారు రికార్డింగ్ ఆఫ్ చేయరా? జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా.